ఇన్ని చిత్రాలు. మీరెప్పుడైనా ఒక చోటికి వెళ్ళినప్పుడు మీ కంపాస్ పనిచేయడం మానేసిందా? చుట్టూ ఉన్న నీళ్లు ఒక్కసారిగా రంగు మార్చుకున్నాయా? నేల కింద స్పేస్ నుండి వచ్చిన వస్తువు దావి ఉందని తెలిస్తే? అయితే భారతదేశంలో అలాంటి ఒక చోటు నిజంగా ఉంది. దాని పేరే లోనార్ లేక్. మరి దాని రహస్యమేంటో తెలుసుకుందాం. సుమారు 52,000 సంవత్సరాల క్రితం ఒక భీకరమైన నికెల్ అయన్ మీటియోరైట్ సుమారు 90,000 కిలోమీటర్ల గంట వేగంతో భారతదేశపు డెక్కన్ ప్లాటో మీద తాకింది. ఆ దెబ్బ వల్ల విడుదలైన శక్తి అనేక మెగాటన్స్ ఆఫ్ TNTకి సమానం. ఆ ఒక్క క్షణంలో 1.8 కిలోమీటర్ల వ్యాసంతో 150 మీటర్ల లోతుతో ఒక భారీ క్రేటర్ ఏర్పడింది. ఆ క్రేటర్లోనే నేడు మనం లోనార్ లేక్ అని పిలుచుకునే అద్భుతమైన సరస్సు నిండి ఉంది. ప్రపంచంలో బెసాల్టిక్ రాయిలో ఏర్పడిన హైపర్ వెలాసిటీ ఇంపాక్ట్ క్రేటర్లో కేవలం 4 మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి లోనార్. ఏషియా మొత్తంలో ఇలాంటి క్రేటర్ ఉన్నది ఒక్క లోనార్ మాత్రమే అని తెలిస్తే ఆశ్చర్యంగా అనిపించదా? ఇక్కడ ఒక చాలా పెద్ద మిస్టరీ ఉంది. అదేంటంటే 2 మిలియన్ టన్నుల బరువైన ఆ మీటియోరైట్ ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. క్రేటర్ ఏర్పడింది, ఇంపాక్ట్ జరిగిందని నిరూపణలున్నాయి. కానీ ఆ భీకరమైన రాయి మాత్రం భూమిలో ఎక్కడ దాగి ఉందో నేటికీ తెలీదు. శాస్త్రవేత్తలు అది భూమిలో లోపలికి వెళ్ళిపోయిందని అనుమానిస్తున్నారు. కానీ అంత పెద్ద మీటియోరైట్ ఇంతకాలం ట్రేస్ కాకపోవడం అన్నది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. 1823లో బ్రిటిష్ ఆఫీసర్ CJE అలెగ్జాండర్ ఈ చోటును మొదట గుర్తించాడు. అప్పటి నుండి శాస్త్రవేత్తలు ఇది వాల్కానిక్ క్రేటర్ అని, మీటియోరైట్ క్రేటర్ అని వాదించుకుంటూనే వచ్చారు. ఎందుకంటే ఇది 65 మిలియన్ సంవత్సరాల పాత వాల్కానిక్ బసాల్ట్ మధ్య ఉంది కాబట్టి చాలామంది ఇది వాల్కేనో వల్ల ఏర్పడిందని భావించారు. కానీ 1970లలో శాస్త్రవేత్తలు మాస్కిలనైట్ అనే ఒక ప్రత్యేకమైన గ్లాస్ లాంటి పదార్థాన్ని కనుగొన్నారు. ఇది అత్యంత వేగవంతమైన ఇంపాక్ట్స్ వల్ల మాత్రమే ఏర్పడుతుంది. దీన్ని బట్టి ఇది మీటియోరైట్ క్రేటర్ అని నిరూపించబడింది. నాసా కూడా దీన్ని చంద్రుని క్రేటర్లతో పోల్చదగ్గ అద్భుతమని ధృవీకరించింది. లోనార్ క్రేటర్ యొక్క వయస్సు కూడా శాస్త్రవేత్తల మధ్య ఒక పెద్ద డిబేట్గా మారింది. మొదట్లో దీన్ని 52,000 సంవత్సరాల పాతదిగా భావించారు. కానీ తరువాత జరిగిన ఆర్గాన్ ఐసోటోప్ అనాలిసిస్లో ఇది 5,76,000 సంవత్సరాల పాతదని కొత్త అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే మనం అనుకున్న దానికంటే 10 రెట్లు పాతది కావచ్చు. ఒకే క్రేటర్ యొక్క వయస్సు గురించి శాస్త్రవేత్తలే ఇంకా ఏకాభిప్రాయానికి రాలేకపోవడం, ఇది ఎంత అసాధారణమైన విషయమో అర్థమవుతుంది కదా. ఇక్కడ అతిపెద్ద మిస్టరీ ఏంటంటే లోనార్ లేక్ దగ్గరికి వెళ్లిన వెంటనే కాంపాస్ పనిచేయదు, తప్పుడు దిశలు చూపిస్తుంది. GPS డివైసెస్ కూడా ఎరాటిక్గా బిహేవ్ చేస్తాయి. శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ డిస్టర్బెన్స్కు కారణం వెతుకుతున్నారు. స్పేస్ నుండి వచ్చే వస్తువులు భూమి మీది రాయి కంటే ఎక్కువ ఎలక్ట్రోమాగ్నెటిక్గా ఉంటాయని, అందుకే లోనార్ క్రేటర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు. కానీ ఇంకా పూర్తి సమాధానం దొరకలేదు. రెండో పెద్ద మిస్టరీ లోనార్ సరస్సు నీళ్లు. సైంటిఫికలీ ఒక సరస్సు ఆల్కలైన్ మరియు సలైన్ రెండూ ఒకేసారి ఉండడం దాదాపు అసాధ్యం. కానీ లోనార్ ఆ సైన్స్ నియమాన్నే బ్రేక్ చేస్తోంది. ఇందులో 2 డిస్టింక్ట్ సెక్షన్స్ ఉన్నాయి, ఔటర్ న్యూట్రల్ రీజన్ మరియు ఇన్నర్ ఆల్కలైన్ రీజన్, మరియు ఈ రెండూ ఎప్పటికీ కలవడం లేదు. నాసా మరియు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ఫినామినాన్పై ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేస్తున్నారు. కానీ సమాధానం ఇంకా అర్థం కావడం లేదు. మూడో మిస్టరీ అయితే మొత్తం ప్రపంచాన్నే అవాక్కొయ్యేలా చేసింది. 2020 జూన్లో కొన్ని రోజుల వ్యవధిలో మాత్రమే లోనార్ సరస్సు నీళ్లు ఆకుపచ్చ రంగు నుండి బ్రైట్ పింక్ రంగుకు మారిపోయాయి. నాసా తన ల్యాండ్సాట్ శాటిలైట్ ద్వారా దీన్ని క్యాప్చర్ చేసింది. ఎందుకు మారింది అని ఇంకా పూర్తిగా నిర్ధారించలేదు. హాలో ఆర్కియా అనే సాల్టీ ఎన్వైర్న్మెంట్లో జీవించే సూక్ష్మజీవుల వల్ల వస్తుందని అనుమానిస్తున్నారు. కానీ అది నేచర్ యొక్క సొంత లైట్ షో, అందమైనది, వివరించడానికి కష్టమైనది. ఈ సరస్సులో మరో అద్భుతం కూడా ఉంది. ఇక్కడ కనుగొనబడిన మైక్రోబ్స్ ఏ మామూలు సరస్సులో బ్రతకవు. ఆల్కలైన్ మరియు సలైన్ రెండూ ఉన్న వాతావరణంలో జీవించగల రేర్ స్పీషీస్ ఇక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. శాస్త్రవేత్తలు వీటిని మార్స్ మరియు మూన్ వంటి గ్రహాలపై జీవితం ఉందా అని తెలుసుకోవడానికి రెఫరెన్స్గా వాడుతున్నారు.
లోనార్ క్రేటర్ చుట్టూ ఉన్న రాళ్లలో షాటర్ కోన్స్ కనుగొనబడ్డాయి. ఇవి చాలా ప్రత్యేకమైన కోన్ షేప్డ్ రాక్ ఫార్మేషన్స్. ఇవి కేవలం హైపర్ వెలాసిటీ మీటియోరైట్ ఇంపాక్ట్ వల్ల మాత్రమే ఏర్పడతాయి. ఇవి భూమి మీద చాలా అరుదుగా కనిపిస్తాయి. లోనార్లో వీటి ప్రెజెన్స్ ఇది తప్పకుండా స్పేస్ ఇంపాక్ట్ క్రేటర్ అని చెప్పే బలమైన సాక్ష్యం. శాస్త్రవేత్తలు ఈ షాటర్ కోన్స్ని స్టడీ చేయడం ద్వారా ఇంపాక్ట్ యొక్క యాంగిల్ కూడా తెలుసుకున్నారు. మీటియోర్ తూర్పు దిక్కు నుండి 35 నుండి 40 డిగ్రీల కోణంలో తాకిందని నిర్ధారించారు. లోనార్ కేవలం జియోలాజికల్ వండరే కాదు, ఇదొక సజీవమైన ఈకోసిస్టమ్ కూడా. క్రేటర్ చుట్టూ ఉన్న అడవుల్లో పీకాక్స్, లంగూర్స్, చింకరాస్ అనే ఇండియన్ గజల్స్ నివసిస్తున్నాయి. సరస్సు చుట్టూ 160 కంటే ఎక్కువ బర్డ్ స్పీషీస్ కనిపిస్తాయి. ఇందులో మైగ్రేటరీ ఫ్లెమింగోస్ మరియు హెరన్స్ కూడా ఉన్నాయి. ఒక మీటియోరైట్ ఇంపాక్ట్ వల్ల ఏర్పడిన చోట ఇంత సమృద్ధమైన జీవసంపద ఉండడం అన్నది మరో విస్మయం. శాస్త్రం ఒకవైపు చెప్తుంటే పురాణాలు మరోవైపు చెప్తున్నాయి. స్కంద పురాణ మరియు పద్మ పురాణలో లోనార్ లేక్ గురించి ప్రస్తావన ఉంది. పురాణాల ప్రకారం లోనసుర అనే రాక్షసుడిని విష్ణువు భూమిలోకి తోసేయడంతో ఈ క్రేటర్ ఏర్పడిందని స్థానికుల నమ్మకం. చాళుక్య మరియు యాదవ వంశాల కాలంలో నిర్మించిన దైత్యసూదన్ టెంపుల్, కమలాజాదేవి టెంపుల్ వంటి పురాతన దేవాలయాలు ఇప్పటికీ క్రేటర్ చుట్టూ నిలబడ్డాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లోనార్ని నేషనల్ జియోలాజికల్ మాన్యుమెంట్గా గుర్తించింది. కానీ దశాబ్దాలుగా సరైన ప్రొటెక్షన్ లేకుండా పొల్యూషన్ వల్ల, పక్కనే ఉన్న టౌన్ నుండి వచ్చే వేస్ట్ వల్ల సరస్సు దెబ్బతింటూ వచ్చింది. ప్రపంచంలో అరుదైన ఈ జియోలాజికల్ వండర్ని కాపాడడంలో మనం ఎంత వెనకబడ్డామో అని అర్థమవుతోంది. ఇది కేవలం భారతదేశపు సంపదే కాదు, ఇది మొత్తం మానవ జాతికి చెందిన అద్భుతం. ఇప్పుడు ఆలోచించండి, 50,000 సంవత్సరాల క్రితం స్పేస్ నుండి వచ్చిన ఒక రాయి భారతదేశపు నేలపై ఒక అద్భుతాన్ని సృష్టించింది. కాంపాస్ పనిచేయదు, నీళ్లు పింక్ అవుతాయి, అసాధ్యమైన కెమిస్ట్రీ జరుగుతుంది. మీటియోరైట్ ఎక్కడుందో తెలియదు, వయస్సు ఎంతో ఏకాభిప్రాయం లేదు. నాసా అధ్యయనం చేసింది, ఇస్రో పరిశోధించింది, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దశాబ్దాలుగా వెతుకుతూనే ఉంది. కానీ ఇంకా అన్ని సమాధానాలు దొరకలేదు. లోనార్ లేక్ ఒక సరస్సు మాత్రమే కాదు, అది స్పేస్తో భూమికి ఉన్న ఒక తెరచిన లేఖ. మరి ఆ లేఖలో ఏముందో అది తెలిసే రోజు వస్తుందా? మీకు లోనార్ లేక్ గురించి ముందే తెలుసా? కమెంట్లో చెప్పండి.